నమస్కారం. కలం సాక్షి న్యూస్ కి స్వాగతం. జాతీయ జెండాకు అవమానం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జాతీయ జెండాకు అవమానం. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది ఇదిగో ఈ నాయకుల తీరు. ఒక నాయకునికి, ఒక కార్యకర్తకి ప్రజలలో, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరగాలి అంటే ప్రజల కష్టాలు తమ కష్టాలుగా అనుకోవాలి. ప్రజలకు అన్ని పథకాలు అందేలాగా కృషి చేయాలి. అప్పుడే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ ఈ నాయకులకు ఇవన్నీ పట్టవు. కేవలం రాజకీయ యూనిఫామ్ అంటే తెల్ల బట్టలు వేసుకుని ఫోటోలతో ఫోజులు ఇచ్చి వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లకే పరిమితం అయిపోతున్నారు. ఈ ఫోజులు ఇచ్చేటప్పుడు తాను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని మర్చిపోయి అధికార అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాలను ఎగురవేసి జెండా వందనం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ కొందరు జాతీయ పతాకాన్ని అవమానించి భారత జాతి సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరించారు. ఇందుకు సాక్ష్యంగా ఈ రోజు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జెండాకు వందనం చేసి నాయకులు ఆ జెండా గద్దెని కాళ్లతో తొక్కడం సంస్కారమా లేక అహంకారమా? ఇదేనా వీరి తీరు? కేవలం ఫోటోలో ఫోజుల కోసం జాతీయ జెండా గద్దెను సైతం లెక్క చేయకపోవడం భారత జాతికే అవమానమని కొందరు దేశభక్తులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ పతాకాన్ని అవమానించడం భారతదేశానికే అవమానంగా చెప్పుకోవచ్చు. జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకంగా వందనం చేస్తూ రాజకీయ పార్టీలు అతీతంగా రాజకీయ నేతలు, నాయకులు ఎంతో దేశభక్తిని చాటుకుంటారు. మరి ఇలాంటి ఫోటోలకు ఫోజులిచ్చే కాంగ్రెస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూద్దాం.